హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాకేత్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటి అంటే లాంగ్ టర్మ్ మెమరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే జస్ట్ సింపుల్ మెమరీ యూస్ చేసి మనం కనెక్ట్ చేసాం మన ఏ ఏజెంట్కి. సో ఇప్పుడు ఏంటి అంటే మనం యూస్ చేసేది లాంగ్ టర్మ్ మెమరీ. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మనకు అదర్ మెమరీస్లో MongoDB, Postgres, Redis అండ్ జెప్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. మనం జెప్ యూస్ చేసి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి మన లాంగ్ టర్మ్ మెమరీ ఎలా యూస్ చేసుకోవాలి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఆల్సో మన లాంగ్ టర్మ్ మెమరీలో వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి, రిలేషనల్ డేటాబేస్ అనమాట ఇది కంప్లీట్గా. మన ఎంటిటీస్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అండ్ మనం ఎప్పుడైనా కానీ ఎంటిటీ రిట్రీవ్ చేసుకున్నప్పుడు డేటా ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి సాకేత్ నా నేమ్. సో సాకేత్ అని క్లిక్ చేస్తే రైట్ సైడ్ చూడండి సమరీ అని చెప్పేసి ద ఎంటిటీ ఈజ్ యూజర్ నేమ్డ్ సాకేత్ విత్ యూజర్ ఐడి. సో ఇది జెప్ యూజర్ ఐడి. ఓకే, అండ్ ఆల్సో మనకి యూజర్, నెక్స్ట్ ఏ ఆటోమేషన్, మార్కెటింగ్, ఆపరేషన్స్ అండ్ నెక్స్ట్ లవ్ ఎక్స్ప్లోరింగ్ తెలుగు స్టేట్స్. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చార్ట్ చేసినవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుంది, అసలు ఈ లాంగ్ టర్మ్ మెమరీ ఏంటి, నెక్స్ట్ మన ఏ ఏజెంట్ ఎలా రిట్రీవ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్స్ అనేది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి టోకెన్స్ ఎంత ఖర్చు అవుతున్నాయి, అమౌంట్ ఆఫ్ టోకెన్స్ అనేది ఎంత స్పెండ్ చేసుకుంటున్నాం, అవి ఎలా రిడ్యూస్ చేయాలి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జస్ట్ నేను ఇప్పుడు కనెక్ట్ చేసి ఒక బేసిక్గా కనెక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు ఒకసారి చూడండి. మై నేమ్ ఈజ్ సాకేత్ అని చెప్పి స్టోర్ అవ్వగానే చూడండి ఒకసారి మనకి ఏ ఏజెంట్ ట్రిగర్ అయింది అండ్ ఆల్సో జెప్ మెమరీ ట్రిగర్ అయిన తర్వాత డైరెక్ట్లీ నైస్ టు మీట్ యూ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్కి వెళ్ళిన తర్వాత క్లోజ్. సో బ్యాక్ టు యూజర్స్ మీద క్లిక్ చేశాను అండ్ మన సెషన్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి వ్యూ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ అయిందో చూడండి. సో జెప్ ఐడి అండ్ ఆల్సో సాకేత్ అని చెప్పేసి క్రియేట్ అయింది. నేమ్ హ్యాస్ నేమ్ అండ్ ఆల్సో ఏఐ. ఓకే, ఇంకా మనం డేటా అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో రిలేషనల్ గ్రాఫ్ అనేది విజువల్స్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అవన్నీ ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ క్లిక్ బటన్ ఇక్కడ ఉంది అండ్ ఆల్సో క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ మన టెలిగ్రామ్ ట్రిగర్ నోడ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి టెలిగ్రామ్ ట్రిగర్ నోడ్ ఎలా సెటప్ చేయాలి అండి, వాట్ ఈస్ వాట్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్లీ క్రియేట్ వర్క్ ఫ్లో. సో ఫస్ట్ టెలిగ్రామ్ నోడ్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్ మెసేజ్, అంటే ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో నాకు టెలిగ్రామ్ మెసేజ్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఇక్కడ న్యూగా మీరు క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అని ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మన యాక్సెస్ టోకెన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అప్పుడు మనకి టెలిగ్రామ్ అండ్ నెట్ అనేది కమ్యూనికేట్ అవుతాయి. నేను టెలిగ్రామ్ ఓపెన్ చేశాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బాట్ ఫాదర్ అని చెప్పేసి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, @బాట్ ఫాదర్. మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి @బాట్ ఫాదర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఒకసారి వచ్చింది చూసారా, ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మెనూ మీద క్లిక్ చేస్తే న్యూ బాట్ అని ఉంది. న్యూ బాట్ క్రియేట్ చేద్దాం. ప్లీజ్ చూజ్ ఏ నేమ్ ఆఫ్ యువర్ బాట్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జెప్ మెమరీ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో బాట్ యూజర్ నేమ్ వచ్చేసి జెప్ మెమరీ _బాట్. సో క్రియేట్ అయిపోయింది చూడండి. యూజ్ దిస్ టోకెన్ టు యాక్సెస్ ది HTTP API. సో నేను కాపీ చేసుకున్నాను అండ్ ఆల్సో ఇది మన మెమరీ. ఓకే, స్టార్ట్ బటన్ క్లిక్ చేసాను. ఈ బాట్కి మనం ఏదైతే మెసేజ్ సెండ్ చేసుకుంటామో ఇక్కడ మనకి రిసీవ్ అవుతాయి. సో నేను టోకెన్ అనేది పేస్ట్ చేశాను. ఇక్కడ జెప్ మెమరీ అని చెప్పేసి మన ఆర్గనైజేషన్ క్లియర్గా ఉండాలని చెప్పి సేవ్ చేసుకున్నాను. ఓకే, కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్. సో ఇప్పుడు ఆన్ మెసేజ్, ఎప్పుడైతే న్యూ మెసేజ్ ట్రిగర్ అవుతుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేసి హలో అని చెప్పేసి సెండ్ చేశాను. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి మన నోట్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. ఒకసారి ఓపెన్ చేయగానే రైట్ సైడ్ మెసేజ్లో చూస్తే టెక్స్ట్ హెలో అనేది రిసీవ్ అయింది. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే న్యూ మెసేజ్ అనేది టెలిగ్రామ్లో రిసీవ్ చేసుకుంటామో మన టెలిగ్రామ్ ట్రిగర్ అనేది ట్రిగర్ అవుద్ది అండ్ మెసేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, డైరెక్ట్లీ ఏ ఏజెంట్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఏ ఏజెంట్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ మనం ఏ ఏజెంట్ అనేది ఇప్పుడు చాట్ ట్రిగర్ నోడ్ కాదు, మనం చాటింగ్ అనేది మెసేజ్ అనేది టెలిగ్రామ్ ట్రిగర్ నోడ్ ఇస్తున్నాను కాబట్టి నేను డిఫైన్ బిలో క్లిక్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అనేది మనం ఇచ్చుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఉంది చూసారా, నేను టెక్స్ట్ అని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు ప్రతిసారి టెక్స్ట్ ఏదైతే వస్తుందో మనకి టెలిగ్రామ్ నుంచి సెండ్ చేస్తామో అది ఇక్కడ యూజర్ ప్రాంప్ట్ దగ్గర ప్లేస్ అవుతుంది. ఓకే, చాట్ మోడ్లో వచ్చేసి నేను ఓపెన్ ఏఐ చాట్ మోడ్లో అనేది అసైన్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ అకౌంట్ అనేది క్రెడెన్షియల్ కనెక్ట్ చేసాం. ఓకే, ఇన్ కేస్ మీ క్రెడెన్షియల్ కనెక్ట్ చేయకపోతే క్రెడెన్షియల్ క్లిక్ చేసి openai.comలోకి వెళ్ళిన తర్వాత మీ ఏపీఐ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి, కనెక్ట్ అవుతుంది. డన్. ఇప్పుడు నేను చాట్ మోడ్లో అనేది GPT 4.1 ఉంది, నేను GPT 4.1 మినీ అలా ఉంచేస్తున్నాను. డన్. ఇప్పుడు మెమరీలు చూసుకుంటే ఇప్పటి వరకు మనం సింపుల్ మెమరీ అనేది యూస్ చేస్తాం. అసలు సింపుల్ మెమరీ నుంచి అసలు లాంగ్ టర్మ్ మెమరీకి ఎందుకు వెళ్తున్నాం మనం? ఇక్కడ చూడండి, సింపుల్ మెమరీలో 5 లేదా 10 లేదా 15 పాస్ట్ ఇంటరాక్షన్స్ మాత్రమే సేవ్ చేసుకోగలం. సో దానికి మించి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఇంటరాక్షన్స్ కానీ
లైక్ లాంగ్ టర్మ్లో మనం సేవ్ చేసుకోలేము. ఓకే, సో ఈ జిప్ అనేది ఏంటంటే మనకు హ్యూమన్ లైక్ మెమొరీ అనమాట. చాలా విజువల్స్ అనేది చూసారా మీరు, చూడండి విజువల్స్ అనేది కంప్లీట్గా మనకి హ్యూమన్ లైక్ మెమొరీ కింద లైక్ యాక్సెస్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఏపీఎస్ లైక్ టోకెన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 5, 10 లేదా 15 అలా మాత్రమే మనం యూస్ చేసుకోగలం సింపుల్ మెమొరీ. అందుకని చెప్పేసి మనం లాంగ్ టర్మ్ మెమొరీ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ జెప్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్ అనేది క్రెడెన్షియల్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏపీఐకి ఎంటర్ చేయాలి. అండ్ క్లౌడ్ అంటే మనం ఇప్పుడు N8N నుంచి చూసారా, మీరు క్లౌడ్ యూస్ చేస్తున్నారా లేదా లోకల్ హోస్ట్ యూస్ చేస్తున్నారా? నేను క్లౌడ్ యూస్ చేస్తున్నాను కాబట్టి క్లౌడ్ మీద టాగిల్ చేశాను. అండ్ ఏపీఐకి అనేది ఎలా అంటే డైరెక్ట్లీ మీరు జెప్ మెమొరీ అని సెర్చ్ చేయండి. getjep.com అని చూసారా, సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు సైన్ అప్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ కీస్ అని చూసారా, ఇక్కడ యాడ్ కీ మీద సెలెక్ట్ చేయండి. యాడ్ కీ మీద సెలెక్ట్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెమో ఆర్ N8N ఆర్ ఎనీథింగ్ ప్లేస్ చేసి క్రియేట్ క్లిక్ చేయగానే మీకు కీ అనేది ప్లేస్ అవుతుంది. ఓకే, సో మీ కీ అనేది కనిపిస్తుంది. ఆ కీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీ కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఓకే, నేను ఆల్రెడీ జెప్ అకౌంట్ అనేది క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చేసాను, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ డౌన్ సైడ్ చూస్తే మీరు కనెక్టెడ్ చార్ట్ ట్రిగర్ నోడ్ కాదు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి డేటా సెండ్ చేస్తాం, చార్ట్ ట్రిగర్ నోడ్ ఇక్కడ నుంచి సెండ్ చేయట్లేదు కదా. సో మనం టెలిగ్రామ్ నుంచి సెండ్ చేస్తాం. సో టెలిగ్రామ్ సెషన్ ఐడి ద్వారా నాకు మెమొరీలో ట్రిగర్ అవ్వాలి. అందుకోసం సెషన్ ఐడి అనేది డిఫైన్ బిలో క్లిక్ చేస్తున్నాను. అండ్ కీ చూస్తే ఇక్కడ మీరు చార్ట్ ఐడి ఉంది చూసారా, ఐడిని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు ప్రతిసారి ఇక్కడ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. సో యూనిక్గా ఉంటుంది కాబట్టి ఈ చార్ట్ ఐడి ద్వారా మనకి మెమొరీ అనేది సేవ్ చేసుకుంటుంది. ఓకే, లైక్ జెప్ మెమొరీలో. సో ఓకే, మన క్రెడెన్షియల్స్ ఇచ్చాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అవుట్పుట్ రెస్పాన్స్ అనేది నేను టెలిగ్రామ్లో చూడాలనుకుంటున్నాను. అగైన్ టెలిగ్రామ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ సెండ్ ఏ మెసేజ్ అని చూసారా, సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్. సో సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్లో మనం చార్ట్ ఐడి ఇవ్వాలి అండ్ టెక్స్ట్ ఇవ్వాలి. సో చార్ట్ ఐడి కోసం నేను ఒకసారి ఏ ఏజెంట్ రన్ చేస్తున్నాను. ఓకే, రన్ అయిన తర్వాత అవుట్పుట్ చూడండి, మనకు అవుట్పుట్ వచ్చింది. హలో సాకేత్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత చార్ట్ ఐడి అనేది మనకు టెలిగ్రామ్ ట్రిగర్లో ఉంది. సో నేను ఇక్కడ డైరెక్ట్లీ చార్ట్ ఐడి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ టెక్స్ట్ వచ్చేసి ఏం సెండ్ చేయాలి, మనం ఏ ఏజెంట్ అవుట్పుట్ అనేది సెండ్ చేయాలి. సో అవుట్పుట్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకొచ్చి టెక్స్ట్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏ ఏజెంట్ అవుట్పుట్ హలో సాకేత్ అని చెప్పేసి వస్తుందో అది సెండ్ అవుతుంది టెక్స్ట్. అండ్ ఆల్సో చార్ట్ ఐడి అనేది మనం ఇక్కడ ఇచ్చాం. సో ఎగ్జిక్యూట్ స్టెప్ క్లిక్ చేశాను. ఒకసారి టెలిగ్రామ్ చూడండి. హలో సాకేత్, హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది. సో నాకు దిస్ మెసేజ్ వాస్ సెండ్ ఆటోమేటికలీ విత్ N8N అని వస్తుంది. నాకు అది అపెండ్ చేయాలంటే యాడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేసి అపెండ్ N8N అట్రిబ్యూషన్ అని చూసారా, ఇది టర్న్ ఆఫ్ చేయండి. సో అప్పుడు మనకు ప్రతిసారి ఆ మెసేజ్ అనేది రాదు. అగైన్ ఎగ్జిక్యూట్ వర్క్లో క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఈసారి ఈ మెసేజ్ రిమూవ్ అయిపోయి హలో సాకేత్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి వచ్చింది. గ్రేట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, జెప్ అనేది సెటప్ చేసాం. ఇప్పుడు ఒకసారి జెప్ రిలేషనల్ బ్యాక్ అండ్ డేటాబేసెస్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి. ఇక్కడ యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒకసారి నేను ఇవి రెండు కూడా డిలీట్ చేసేస్తాను. సో డిలీట్ యూజర్ అండ్ అగైన్ ఇంకొక యూజర్ ఐడి ఉంది, సో డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమీ కూడా యాడ్ చేయడం లేదు, డైరెక్ట్లీ మనం N8N నుంచి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను హాయ్ మై నేమ్ ఈజ్ సాకేత్ సెండ్ చేశాను, జెప్ మెమొరీలో స్టోర్ అయింది. ఓకే, అగైన్ ఇప్పుడు ఇంకా మెమొరీకి నేను లైక్ నా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఆస్క్ మీ అని చెప్పేసి క్వశ్చన్ అడగమన్నాను. సో ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ది సమ్ ఆఫ్ యువర్ హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్, ఫేవరెట్ బుక్, మూవీ, టీవీ షో, ఎవ్రీథింగ్ సమ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఐ లవ్, ఇప్పుడు నేను ఇచ్చాను. చూడండి సార్, మళ్ళీ అగైన్ జెప్ మెమొరీలో స్టోర్ అయింది. ఓకే, సో ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు I like to explore Hyderabad places. ఓకే, డన్. సో ఇప్పుడు ఒకసారి జెప్ మెమొరీకి వెళ్దాం అండ్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి జెప్ యూజర్ ఐడి అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి ఎవ్రీథింగ్ డేటా అనేది ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ వ్యూ గ్రాఫ్ మీద క్లిక్ చేశాను. వ్యూ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే ఒకసారి చూడండి, జెప్ మెమొరీ నుంచి ఏ అసిస్టెంట్ అండ్ నేమ్, నా నేమ్తో ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి ట్రావెలింగ్తో ఒక ఎంటిటీ క్రియేట్ అయింది. అండ్ ఆల్సో హైదరాబాద్ పేరు మీద ఒక ఎంటిటీ క్రియేట్ అయింది. ఓకే, ఇలా మనం ఎక్కువ డేటా ఇచ్చే కొలది ఏమవుతుందంటే ఈ రిలేషనల్ గ్రాఫ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. మొత్తం లాట్ ఆఫ్ స్టఫ్తో పెరుగుతూ వెళ్తుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు. ఓకే,
ఇవేంటి అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ ఎంటిటీస్ అని పిలుస్తాం మనం. ఓకే. ఇక్కడ ఎంటిటీ మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్ చూడండి, సాకేత్ ఈజ్ ఎ హ్యూమన్ ఫ్రమ్ హైదరాబాద్ హూ లవ్స్ ట్రావెలింగ్. హీ హాస్ షేర్డ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రావెలింగ్ అండ్ హిస్ లొకేషన్ హైదరాబాద్. ఎవ్రీథింగ్ ఇలా సేవ్ అవుతుందనమాట. ఎప్పుడైతే మనం టెలిగ్రామ్‌లో టెల్ మీ అబౌట్ మీ అని చెప్పేసి ఏమైనా క్వెషన్స్ అడిగినప్పుడు ఈ మెమరీ నుంచి ట్రాక్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి మనకు అవుట్‌పుట్‌లో చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎంటిటీస్. లైక్ ఏ అసిస్టెంట్ ఎంటిటీ క్రియేట్ చేస్తున్నా ఎవ్రీథింగ్ ఇలా ఉంది. ఓకే. దెన్ ఇప్పుడు అవర్ బ్యాక్ టు NI10. ఇక్కడ ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ దిస్ వీకెండ్ అని చెప్పేసి అడిగాను. సో ఇప్పుడు మెమరీ నుంచి డేటాను కలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మన గురించి డీటెయిల్స్ ఉంటాయి చూసారా, అప్పుడు ఇక్కడ చూడండి. సో సిన్స్ యూ లవ్ ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ సాకేత్, హియర్ ఆర్ ద ఫ్యూ సజెషన్స్ ఫర్ యువర్ వీకెండ్. విజిట్ గోల్కొండ ఫోర్ట్, స్క్రోల్ అరౌండ్ నెక్లెస్ రోడ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ ది ఓల్డ్ సిటీ. విజిట్ షమీర్ పాన్ లేక్ ఆర్ ఉస్మాన్ సాగర్ అండ్ ట్రై అవుట్ న్యూ cafes ఆర్ రెస్టారెంట్. హైదరాబాద్ హ్యాస్ ఎ గ్రోయింగ్ ఫుడ్ స్క్రీన్, మేబీ డిస్కవర్ ఎ న్యూ ప్లేస్ యూ హ్యావ్ నాట్ బీన్ సీన్. సో ఇక్కడ డేటా అనేది ఎలా రీప్లేస్ చేసుకుని వచ్చింది. సో ఇక్కడ మెమొరీ అనేది ఒక హ్యూమన్లో యాక్ట్ చేసింది. ఓకే. సో మన మెమోరీని బేస్ చేసుకొని మనం ప్రీవియస్ చార్టింగ్ అంతా బేస్ చేసుకొని ఇక్కడ ఈ ఏదైతే చెప్ అనేది ఉందో ఇక్కడ హ్యూమన్లో యాక్ట్ చేసి మనకి రిజల్ట్ అనేది చూపించింది. క్లియర్. సో ఇప్పుడు జెప్ మీద క్లిక్ చేశాను అండ్ ఆల్సో మనకి ఇక్కడ జెప్ మీద చూస్తే రైట్ సైడ్ చూడండి. సో ఎవ్రీథింగ్ మనకి సో కాంటెంట్ అనేది ఇలా మనకి డ్రాగ్ చేసింది. ఈ కాంటెంట్ ఏదైతే మెమొరీ నుంచి తీసుకుని వచ్చింది చూసారా, అప్పుడు ఈ బ్రెయిన్ మనం ఏదైతే 4.1 మినీ ఇచ్చామో అది మనకి ఇలా డేటా అనేది విజువల్గా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది చూపించింది. ఇప్పుడు ద మెయిన్ థింగ్, సో మనం ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. లైక్ మన డేటా అనేది లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అండ్ మనకు కావాల్సినప్పుడు అది హ్యూమన్లో యాక్ట్ చేసి మనకి మెమొరీ నుంచి కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ AI చార్ట్ మెమొరీ క్లిక్ చేస్తే రైట్ సైడ్ చూడండి, టోటల్ టోకెన్స్ అనేది 1227 స్పెండ్ అయ్యాయి జస్ట్ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి. ఓకే. లైక్ గివ్ మీ ఏ ప్లాన్ ఫర్ దిస్ వీకెండ్ అని చెప్పగానే 1223 అంటే ప్రాంప్ట్ టోకెన్స్ అనేది చూడండి 1037. క్లియర్. ఇక్కడ టోటల్ టోకెన్స్ అనేది 1227 అంటే ఇన్ కేస్ మన బ్యాక్ ఎండ్ లైక్ లాంగ్ టర్మ్ మెమొరీలో ఎంత ఎక్కువ లైక్ జీబీ ఆఫ్ డేటా ఉందనుకోండి, అప్పుడు మనకి టోకెన్స్ అనేది చాలా ఖర్చు అయిపోతుంది. అంటే దట్ మీన్స్ ఓపెన్ ఏఐకి మనం చాలా కాస్ట్ మనీ పే చేయాలి అమౌంట్లో. ఓకే. సో ఈ కన్జ్యూమింగ్ టోకెన్స్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇది మనకి డిసడ్వాంటేజ్ మనం ఇలా డైరెక్ట్లీ ఏ ఏజెంట్కి చెప్పించేయడం వల్ల. ఓకే. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేయాలి. ఓకే. మన టాస్క్ ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ టోకెన్స్ అనేది కట్ చేసుకోవాలి. సెపరేట్ మెథడ్స్ ఉంటాయి, లైక్ 2 to 3 మెథడ్స్ ఉంటాయి అండ్ వాటిని ఏంటి అంటే మనం API ఇంటిగ్రేషన్స్ ద్వారా చేసి మనం చేయాలి. ఓకే. టాస్క్స్ అనేది. సో ఇక్కడ వరకు మీకు కంప్లీట్గా జెప్ మెమొరీ అనేది ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అండ్ ఆల్సో అసలు ఎలా వర్క్ అవుతుంది అండ్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి మనకి రిలేషనల్ గ్రాఫ్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఎంటిటీస్తో ఎలా ఫామ్ అవుతుంది, ఎలా లైక్ ట్రిగర్ అవి స్టోర్ అవుతాయి డేటా అనేది నేను విజువల్గా మీకు చూశారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది. సో చూడండి, ఉస్మాన్ సాగర్, గోల్కొండ ఫోర్ట్, నెక్లెస్ రోడ్ అండ్ ఆల్సో షమీర్పేట్ లేక్ అండ్ చార్మినార్, సాకేత్, లాడ్ బజార్, ఎవ్రీథింగ్. ఓకే. సో ఇలా ట్రావెలింగ్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేట్ యూట్యూబ్ కాంటెంట్ అని అనుకుంటే అవి కూడా ఇక్కడ బ్యాక్ ఎండ్లో లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ అయిపోతాయి. క్లియర్. సో ఇన్ కేస్ అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి లాంగ్ టర్మ్ మెమొరీ అండ్ ఎవ్రీథింగ్ అనుకుంటే డైరెక్ట్లీ మీరు నాకు మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత సాకేత్ అని ఉంటుంది, డైరెక్ట్ ఇక్కడ మీరు పింక్ చేయండి. ఓకే. సో మీరు పింక్ చేసి ఏ క్వశ్చన్ అని అడిగితే నేను అక్కడ నేను కానీ లేదా మన టీం కానీ మీకు రెస్పాండ్ అవుతారు. క్లియర్. ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయాలి ఏ ఆటోమేషన్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం స్టఫ్ అంతా నేర్చుకోవాలి అనుకుంటే వీఆర్ ప్రొవైడింగ్ ఏ కోర్స్, డిస్క్రిప్షన్లో కోర్స్ ఉంది, మీరు ఇంకా అక్కడ నుంచి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ మీకు ఏ ఆటోమేషన్ ద్వారా NI10 నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్లీ వీఆర్ ప్రొవైడింగ్ ఏ కోర్స్. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ లేదు నాకు డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ బ్యాచెస్ వైస్ కావాలి అనుకుంటే లైక్ డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ ఇన్ కేస్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్లీ మన కమ్యూనిటీలో డిస్క్రిప్షన్లో అడగండి లేదా ఈ వీడియోకి కామెంట్ సెక్షన్లో అడగండి. క్లియర్. ఇప్పుడు వరకు ఏంటి అంటే మీరు జెప్ మెమొరీ ఇంటిగ్రేషన్ ఎవ్రీథింగ్ చూసారు. ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ దట్టు ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఓపెన్ AI API అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ట్రిగర్ అనేది ఇక్కడ మన జెప్ మెమొరీ అనేది ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మొత్తం మెమొరీలో ఉన్న డేటా అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు ప్రాంప్ట్ టోకెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. దట్ మీన్స్ వీఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ టోకెన్స్. ఓకే. అది చాలా చాలా తగ్గించాలి. మనం తగ్గిస్తేనే మన కాస్ట్ అనేది రిడక్షన్ అవుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ వరకు జస్ట్ నేను చెప్పాలనుకున్నది జెప్ మెమొరీ ఇంటిగ్రేషన్, లాంగ్ టర్మ్ మెమొరీ. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆ మెథడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.